ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా కూడా చేసుకున్నాం. సంబరాలు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకు కూడా ₹1 డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. మండలాల వారిగా నిన్ననే ప్రతి మండలంలో కూడా చంద్రన్న సంక్రాంతి సంబరాలు కూడా చాలా ఘనంగా కూడా చేసుకొని ఎవరైతే రైతు మంచి పంటలు పండించారో అలాంటి రైతన్నలందరికీ కూడా నిన్న అవార్డులు కూడా ఇచ్చినాం. ఎవరైతే మహిళల ముగ్గురు వాళ్ళు కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని వాళ్ళు కూడా ఇచ్చింది జరిగింది. ఈ రోజు అనంతపురం పట్టణంలో అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో అంతలెక్క 13 జిల్లాల్లో కూడా ఈరోజు చంద్రన్న సంక్రాంతి సంబరాలు కూడా అధికారులందరూ కూడా కలిసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితేమి, మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులందరం కూడా కలిసి ఈరోజు చంద్రన్న సంక్రాంతి సంబరాలు కూడా చాలా ఘనంగా కూడా చేసుకునేది కూడా మామూలుగా తూతూ మంత్రంగా కాకుండా సాంప్రదాయ ప్రకారంగా ఎవరైతే బట్టలు వేసుకొని ప్యాంట్ షర్టు, టీ షర్ట్లు ఇలాంటివి కాకుండా ప్రతి ఒక్కరు కూడా పంచ షర్ట్ వేసుకొని రావాలా, ప్రతి ఒక్కరూ కూడా పంచి కూడా వైట్ పంచి కూడా కట్టుకొని సాంప్రదాయ ప్రకారం రావాలని మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రన్న సంక్రాంతి సంబరాలు కూడా సాంప్రదాయ ప్రకారం చేసుకోండి మన ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఈరోజు జిల్లా స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు అయితే కూడా అందరం కూడా కలిసి ఒకే కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఉండి అందరూ కూడా దీంట్లో నేను అధికారి, నేను మంత్రి, నేను ఎమ్మెల్యే అనేది ఎవరికి కూడా భావనలు లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము అటెండ్ అయ్యి ముగ్గులు వేయడం అయితే ఏమి, పశువులు సందర్శించింది అయితే ఏమి, వంటలు మహిళలందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ వంటలు రకరకాల వంటలు కూడా చేశారు. అవన్నీ కూడా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కూడా రుచులు కూడా చూపించాం. దాంట్లో కూడా వంటలు చేసే దాంట్లో నేను కూడా స్వయంగా కూడా పాల్గొన్నాం. ఎందుకంటే మహిళలందరికీ మా వాళ్ళకి ఒక అందరం కూడా కలిసి చేస్తే వాళ్ళకి ఆనందమే వేరుంటుందని ఆలోచనతో ఈరోజు కూడా మేము చేసాం. చాలా ఘనంగా చంద్రన్న సంక్రాంతి కానుక కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన సంక్రాంతి పండుగ అంటేనే ఇది రైతుల పండుగ.